మీరందరూ పనిచేస్తారు కదా, కొంతమంది ఫ్యాక్టరీలో పనిచేస్తారు కదా, ఉద్యోగం చేయకుండా, ఉద్యోగానికి వెళ్ళకుండా, డ్యూటీకి వెళ్ళకుండా జీతాలు తీసుకోవడం కరెక్టా కాదా? మరి ఎమ్మెల్యేలు మేము ఉన్నాం, ఎమ్మెల్యేలు గెలిచాం, మాకు నెలకి జీతాలు వస్తాయి. ఎందుకు ఇస్తారు జీతాలు? మాకు ఏదో సేవ చేస్తున్నారు, ప్రజలకి ఖర్చులు, దారి ఖర్చులు, ఈ ఖర్చులు ఉంటాయని చెప్పి జీతాలు ఇస్తారు మాకు. నువ్వు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటావు, ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రాలేదు కదా, ఒక్కరోజు రాలేదు కానీ జీతాలు తీసుకున్నావు, ప్రతి నెల జీతాలు తీసుకుంటావు. అసెంబ్లీలో ఉన్న సిట్టింగ్ ఛార్జెస్ ఉంటాయి మాకు రోజుకి ఎంతనే, అవి కూడా తీసుకుంటున్నాం. నువ్వు అసెంబ్లీకి రాకుండా సీట్లో కూర్చోకుండా సిట్టింగ్ ఛార్జెస్ ఎక్కడ తీసుకుంటావు? అది ధర్మమా? అది న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. అలాంటి అది ఏదో ఇష్టం వచ్చినట్టు కోతిపిల్లకి గెంచిన జంతుంటే దానికి నేను సమాధానం చెప్పాలి. సరిగ్గా మాట్లాడు, సమాధానం చెప్తాం. రా సరైన ప్లేస్కి రా మాట్లాడుతాం. ఎందుకు అందరూ ఎందుకు అసెంబ్లీకి రా, రేపు 4 రోజులు టైం అసెంబ్లీ ఉంటుంది. 4 రోజులు ఇష్టం వచ్చి కూర్చుని దానికి కాన్సర్న్ మంత్రిగా సమాధానం చెప్తాం. అంటే దాని గురించి మాట్లాడడం అనవసరం లేదు. ఇలా ఏం జరగలేదు, జరుగుతారు. ఎవడెత్తాడు ప్రతిపక్ష ఈ హోదా? స్పీకర్ అంటాం, స్పీకర్ అవ్వచ్చు అంటాం. అధికారం నాకు లేదు, సర్టన్ నెంబర్ ఉండాలి. ఓటర్ నెంబర్లో సర్టన్ నెంబర్ ఉండాలి. ఆ నెంబర్ ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకులు హోదా వస్తుంది. నీకు ఆ నెంబర్ లేదు, కర్మకాయకు ఏం చేస్తాం మనం? ఏం చేద్దాం? ఏం చేయగలం? ఆ చేతులు ఏం లేదు. మీరు అవ్వచ్చు అంటారు, నేను తెలుస్తాను. అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఎక్కడ క్యాండిడేట్స్ అయితే బయటికి రాలేదు సార్. నష్టం జరిగిందనే వాళ్ళు బయటికి రావట్లా. మరి ఎందుకు వస్తున్నారు? క్యాండిడేట్స్ తీసుకొచ్చి ఉద్యోగ క్యాండిడేట్స్ తెచ్చి ఇది జరిగిందని చెప్పి చూస్తే అది ఉద్యోగ క్యాండిడేట్ తెప్పించలేదు. మా క్యాండిడేట్ చెప్తున్నారు ఆల్రెడీ. ఈ ప్రశ్న చెప్పలేదు అసలు. ఎన్ని వదిలేనమ్మా రాజకీయ వదిలేని అస్సలు మెగా డిఎస్సీలో తప్పు జరిగిందని మీ ప్రెస్ వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నారు? అలా ఓపిక మాట్లాడుకుంది. తప్పు ఏమీ జరగలేదమ్మా. రాజకప్పుడు చెప్తున్నాడు. నీ టైంలో ఎప్పుడన్నా మెగా డిఎస్సీ ఒక ఉద్యోగం ఇచ్చేవయ్యా? పెద్దయినా రథం ఇప్పుడు ఇచ్చావా? ఇవాళ అన్నం మాట ప్రకారంగా 16,000 మంది సెలెక్ట్ చేసేది. 13,000 మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు. అన్యాయం జరుగుతుంది. మళ్ళీ 2 నెలలు మళ్ళీ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. బురద జనాలు తప్ప అందులో ఆ పిల్లల తాలూకు భవిష్యత్తు ఏమవుతుంది? రాజకీయాలు చేసుకోవచ్చు, అది వేరు. రాజకీయాలు వేరు, ప్రగతిని పాడు చేయడం వేరు, పిల్లల భవిష్యత్తు పాడు చేయడం వేరు. ఏ రాజకీయ నాయకులు చేయకూడదు, ఏ పార్టీ కూడా చేయకూడదు. కానీ కావాలంటే సపోర్ట్ చేయి, మంచి పని. నీకు ఇష్టం లేదు కామ్గా ఉండు. నేను ఒకటే అడుగుతానండి, చిన్న కొంచెం ఎక్కువ అక్కడ పెద్దగా మాట్లాడకూడదు. అనవసరం నాకు తీసుకోవాలి. పనికిమాల ఇష్యూని ఎక్కువ మాట్లాడకూడదు, తప్పు మాట్లాడకూడదు. రేపు 17వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది. మీరందరూ వచ్చి ఇదే ఇష్యూని అసెంబ్లీలో అడగండి. అదే అసెంబ్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్కి సమాధానం చెప్తారు కదా. అసెంబ్లీ సాక్షిగా వరల్డ్ మొత్తం టీవీలో చూస్తారు కదా. రండి అసెంబ్లీ రండి. నేను మీ ద్వారా వెల్కమ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ బ్యాచ్ రండి అసెంబ్లీకి. ఇదే ఇష్యూని అసెంబ్లీలో మాట్లాడండి. దానికి మంత్రి గారి సమాధానం ఇవ్వమని చెప్పి నేను చెప్తాను. నేను ఆర్డర్ వేస్తాను యాజ్ స్పీకర్గా. మంత్రి గారు సమాధానం చెప్తారు. దానికి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు చూద్దాం. అడగకుండా అసెంబ్లీకి రాకుండా మాట్లాడకుండా బయటికి ఎంతారు. ఆ చెట్టు చెప్పి చిన్నపిల్లలు అలా మారాయించడం ఒకటి. అది నిన్న చూశారు.